బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి. హాయ్ హలో వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూజివ్. అందరికీ రాజమౌళి, త్రివిక్రమ్, సుకుమార్ కావాలంటే ఎలా? అలా కుదరదు కదా. పైగా ఒక్కో సినిమాకు వాళ్ళు ఏళ్లకేళ్లు తీసుకుంటారాయే. అందుకే ఉన్న దర్శకులతోనే సర్దుకుంటున్నారు మన హీరోలు. పైగా ఇండస్ట్రీలో ఇప్పుడంతా కుర్ర దర్శకులదే హవా. అక్కడున్నది పవన్ కళ్యాణ్, ప్రభాస్, చరణ్, చిరు అని లెక్కలేమీ లేవు. అందరి అడుగులు కుర్ర దర్శకుల వైపే వెళుతున్నాయి. ఆ డైరెక్టర్స్ పైనే ఇవాళ మన ఎక్స్క్లూజివ్ స్టోరీ. రాజమౌళి, త్రివిక్రమ్, సుకుమార్ వీళ్ళందరూ పేరుకు దర్శకులే కాని క్రేజ్ లో హీరోలతో సమానం. కొరటాల, బోయపాటి శ్రీను, వంశీ పైడిపల్లి లాంటి దర్శకులు సైతం తమదైన మార్కుతో ముందుకు వెళ్తున్నారు. అయితే వీళ్లంతా ఒక్కో సినిమాకు ఏళ్లకేళ్లు టైం తీసుకుంటారు. దీన్నే సుజీత్, వశిష్ఠ, అనిల్ రావిపూడి లాంటి కుర్ర దర్శకులు యూజ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు టాలీవుడ్ లో యంగ్ బ్యాచ్ దే హవా. ఇప్పుడు స్టార్ హీరోలు కూడా వాళ్లే కావాలంటున్నారు. మహేష్, అల్లు అర్జున్ లాంటి హీరోలే ఎక్కువగా రాజమౌళి, త్రివిక్రమ్, సుకుమార్ అంటున్నారు. కానీ రామ్ చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్ కుర్రాళ్ల వైపే వచ్చేశారు. గేమ్ చేంజర్ చేస్తూనే బుచ్చిబాబుకు ఛాన్స్ ఇచ్చారు చరణ్. అలాగే ఎన్టీఆర్ కూడా దేవర చేస్తున్నప్పుడే అయన్ ముఖర్జీ, ప్రశాంత్ నీళ్లకు అవకాశం ఇచ్చారు. 2 సినిమాల అనుభవం ఉన్న నాగ్ అశ్విన్ ప్రభాస్ తో కల్కి చేసి 1000 కోట్లు కొట్టారు. సందీప్ రెడ్డి వంగ ఏమో స్పిరిట్ అంటున్నారు. ఈయన అనుభవం కూడా 2 సినిమాలే. లైగర్ తర్వాత గౌతమ్ తిన్ననూరి, రవికిరణ్ కోలా, రాహుల్ సంక్రిత్యన్ అంటూ అంతా కుర్రాళ్లతోనే పనిచేస్తున్నారు విజయ్ దేవరకొండ. ఓజీతో ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేస్తున్న సుజీత్ అనుభవం 2 సినిమాలే. వయసు 30 మాత్రమే. అలాగే హనుమంతు ఇండియాను తన వైపు తిప్పుకున్న ప్రశాంత్ వర్మ నెక్స్ట్ మోక్షజ్ఞతో పాటు జై హనుమాన్ అంటున్నారు. చిరంజీవి విశ్వంభర దర్శకుడు వశిష్ఠకు అనుభవం 1 సినిమానే. అలాగే వెంకీ అట్లూరి, శ్రీకాంత్ వదిలే లాంటి కుర్ర దర్శకులు కూడా కుమ్మేస్తున్నారు. పాన్ ఇండియన్ సినిమా చేసినప్పుడు దాని ప్రమోషన్స్ కూడా అదే స్థాయిలోనే ఉండాలి. ఏ మాత్రం తగ్గినా ఆడియన్స్ దగ్గర మాట వచ్చేస్తుంది. అందుకే తగ్గేదెలా అంటున్నారు మన హీరోలు. మొన్న పుష్ప 2 విషయంలో ఫాలో అయిన సూత్రాన్నే తాజాగా గేమ్ చేంజర్ కు అప్లై చేస్తున్నారు. దేశమంతా సుడిగాలి పర్యటనకు సిద్ధమవుతున్నారు రామ్ చరణ్. ప్రమోషన్స్ విషయంలో తగ్గేదేలే అంటున్నారు మన హీరోలు. ముఖ్యంగా పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ చేసినప్పుడు ప్రమోషన్ కూడా అలాగే ప్లాన్ చేస్తున్నారు. పుష్ప 2కు దేశంలోని 5 ప్రధాన నగరాల్లో ఈవెంట్స్ చేశారు. సేమ్ టు సేమ్ గేమ్ చేంజర్ కు ఇదే చేయబోతున్నారు. ఢిల్లీ, చెన్నై, కొచ్చి, ముంబైతో పాటు హైదరాబాద్, విజయవాడలో గేమ్ చేంజర్ ఈవెంట్స్ ఉండబోతున్నాయి. గేమ్ చేంజర్ టీజర్ లాంచ్ లక్నోలో జరిగింది. దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ అమెరికాలో చేశారు. అక్కడ కూడా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. జనవరి 10న విడుదల కానుంది ఈ సినిమా. ఈలోపే 5 ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్నారు. ముందుగా చెన్నై, ఆ తర్వాత కొచ్చి పూర్తి చేసి నార్త్లో ఢిల్లీ, ముంబై తర్వాత కవర్ చేయనున్నారు. దేశంలో జరగబోయే ప్రతి ఈవెంట్కు రామ్ చరణ్ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. చెన్నైలో శంకర్ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది కాబట్టి అక్కడ మరింత భారీ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు. రిలీజ్ వరకు నాన్ స్టాప్ ప్రమోషనల్ ప్లానింగ్ రెడీగా ఉంది. దీన్ని ఇంప్లిమెంట్ చేయడమే తరువాయి. టైం అందరికీ ముందుకు వెళుతుంటే చిరంజీవికి మాత్రం వెనక్కి వెళ్తున్నట్టుంది. ఈ మధ్యకాలంలో ఆయన తీరు, స్టైల్ చూశాక వయస్సు పెరగడం కాదు, ఒక్కొక్కటిగా తగ్గుతూ వస్తోందేమో అనుకోవాలి. ఏంటి నమ్మరా? ఒకసారి ఈ లుక్స్ చూడండి. చూశాక మళ్ళీ మాట్లాడుకుందాం మెగా లుక్స్ వెనుక మ్యాజిక్ గురించి. చూస్తున్నారుగా చిరంజీవి కొత్త లుక్స్. ఇవి చూశాక ఈయన మరీ రోజురోజుకి కుర్రాడైపోతున్నాడబ్బా అనుకుంటున్నారు ఫ్యాన్స్. రామ్ చరణ్ ఒక్కడికే కాదు, ఇప్పుడున్న యంగ్ బ్యాచ్ అందరికీ తన లుక్స్ తో షాక్ ఇస్తున్నారు మెగాస్టార్. విశ్వంభర షూటింగ్ చివరి దశకొచ్చేయడంతో ఫోటోషూట్స్ పై ఫోకస్ చేశారు చిరు. ఎప్పటికప్పుడు నయా లుక్ తో ట్రెండ్ అవుతున్నారీన. విశ్వంభర సంక్రాంతికి రావాల్సిన గేమ్ చేంజర్ కోసం తన సినిమాను వాయిదా వేసుకున్నారు చిరంజీవి. ఈ గ్యాప్ లోనే నెక్స్ట్ సినిమాలను లైన్లో పెట్టేశారు. ఇప్పటికే అనిల్ రావిపూడితో పక్కా కమర్షియల్ సినిమాకు సై అన్నారు మెగాస్టార్. దాంతోపాటే శ్రీకాంత్ ఓదెలతో ఓ మాస్ సినిమా చేయబోతున్నారు.
ఈ 2025లోనే సెట్స్ పైకి రానున్నాయి. ఖాళీ టైం కాస్త దొరకడంతో లుక్స్ పై ఫోకస్ చేస్తున్నారు మెగాస్టార్. తన వయసులో సగానికి పైగా తగ్గించేసుకున్నారు మెగాస్టార్ తన లేటెస్ట్ లుక్స్ తో. ట్రెండ్కు తగ్గట్లు ఆయన చేస్తున్న ఫోటోషూట్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. బరువు కూడా భారీగానే తగ్గిపోయారు చిరు. మొత్తానికి మెగా లుక్స్ తో ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. ఏదైనా పండగ వచ్చిందంటే చాలు కొత్త సినిమాలకు సంబంధించిన ముచ్చట్లు ఇస్తూనే ఉంటారు దర్శక నిర్మాతలు. క్రిస్మస్ కూడా దీనికి మినహాయింపేమీ కాదు. డిసెంబర్ 25న కొత్త సినిమాల ముచ్చట్లు కొన్నొచ్చాయి. అందులో మోస్ట్ అవైటెడ్ సినిమా కూడా ఒకటి ఉంది. మరి అదేంటి? ఇంతకీ వచ్చిన అప్డేట్స్ ఏంటి? ఈ టీజర్ గుర్తుందా? అప్పుడెప్పుడో కరోనా టైంలో నవీన్ పోలిశెట్టి, శ్రీలీల జంటగా అనగనగా ఒక రాజు అంటూ విడుదలైన టీజర్ ఇది. 2 ఏళ్లైనా ఈ సినిమా కదల్లేదు, ఆగిపోయిందని అనుకున్నారు అంతా. కానీ సడన్ గా నేనున్నానంటూ రాజుగారు మళ్లీ రెడీ అయ్యారు. క్రిస్మస్ సందర్భంగా ప్రోమో విడుదల చేశారు. సితారా ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అనగనగా ఒక రాజు ప్రీ వెడ్డింగ్ టీజర్ డిసెంబర్ 26న రానుంది. ఇక సుహాస్ హీరోగా నటిస్తున్న ఓబామా అయ్యోరామ టీజర్ ను కూడా క్రిస్మస్ కానుకగా విడుదల చేశారు. ఇన్నాళ్లు కాస్త సీరియస్ సినిమాలు చేసిన సుహాస్ ఫస్ట్ టైం రొమాంటిక్ ఎంటర్టైనర్ చేస్తున్నారు. మాళవిక మనోజ్ ఇందులో హీరోయిన్. రామ్ గోధాల ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. వరుసగా మాస్ సినిమాలు చేస్తున్న విశ్వక్సేన్ కూడా క్రిస్మస్ రోజు రొమాంటిక్ లుక్ తోనే వచ్చారు. రామ్ నారాయణ్ దర్శకత్వంలో ఈయన నటిస్తున్న లైలా ఫస్ట్ లుక్ విడుదలైంది. ఇందులో లేడీ గెటప్ లో నటిస్తున్నారు మాస్కా దాస్. అలాగే యాంకర్ ప్రదీప్ హీరోగా నటిస్తున్న అక్కడమ్మ ఇక్కడబ్బాయి నుంచి ఓ పాట విడుదలైంది. మొత్తానికి ఈ క్రిస్మస్ అలా గడిచిపోయింది. తమిళ హీరోల పరిస్థితి ఏం బాలేదిప్పుడు. విజయ్, అజిత్ మినహాయిస్తే మిగిలిన స్టార్ హీరోలెవ్వరూ ఫామ్ లో లేరు. భారీ సినిమాలతో రావడం, వచ్చినట్టు కూడా తెలియక ముందే అలా వెళ్లిపోవడం కామన్ అయిపోయింది. ఈ హీరోలందరికీ హిట్స్ కీలకం ఇప్పుడు. మరి దీనికోసం వాళ్ళు ఏం చేస్తున్నారు? అసలు 60 హీరోలంతా అదరగొట్టేదెప్పుడు? హిట్ కోసం తంటాలు పడుతున్నారు తమిళ హీరోలు. కావాలంటే సూర్యనే తీసుకోండి. 3 ఏళ్లు కష్టపడి చేసిన కంగువ కనీసం 3 రోజులు కూడా ఆడలేదు. దాంతో ప్రస్తుతం ఈయన ఆశలన్నీ కార్తీక్ సుబ్బరాజు రెట్రో సినిమాపైనే ఉన్నాయి. తాజాగా ఈ చిత్ర టీజర్ విడుదలైంది. కేవలం 4 నెలల్లోనే ఈ సినిమాను పూర్తి చేశారు కార్తీక్. సూర్య ఒక్కడే కాదు, రజనీకాంత్ సైతం ప్రస్తుతం ఫ్లాపులోనే ఉన్నారు. జైలర్ తర్వాత ఈయన నటించిన లాల్ సలాం కనీసం ఒక్కరోజు కూడా ఆడలేదు. ఇక వేట్టయాన్ కూడా నిరాశపరిచింది. ప్రస్తుతం కూలీతో వస్తున్నారు సూపర్ స్టార్. లోకేష్ కనకరాజ్ దర్శకుడు కావడంతో కూలీపై నమ్మకంగా ఉన్నారు రజనీ. విక్రమ్కు కూడా విజయం వచ్చి చాలా ఏళ్లైపోయింది. భారీ అంచనాలతో వచ్చిన తంగలాన్ అసలు వచ్చినట్లు కూడా ఆడియన్స్కు ఐడియా లేదు. ప్రస్తుతం వీరధీర సూరన్ సినిమాతో రానున్నారు విక్రమ్. ఇక ఇండియన్ 2తో ఊహించని షాక్ తిన్న కమల్ హాసన్ మణిరత్నం థగ్ లైఫ్తో బౌన్స్ బ్యాక్ అవ్వాలని చూస్తున్నారు. మొత్తానికి ఈ హీరోలందరికీ హిట్టు కీలకమిప్పుడు. పూరి జగన్నాథ్ నెక్స్ట్ సినిమా ఏంటి? ఇండస్ట్రీలో ఆసక్తికరంగా నడుస్తోన్న చర్చ ఇది. డబుల్ స్మార్ట్ రిలీజ్ కు ముందు వరకు ఎవరో ఒకరు ఛాన్స్ ఇస్తారులే అనుకున్నారు. కానీ ఆ తర్వాత సీన్ మారిపోయింది. ఎంత క్రేజ్ ఉన్నా పూరికి ఇప్పుడు ఫ్లాప్లున్నాయి. మరి ఈయనకు ఛాన్స్ ఇవ్వబోయే ఆ హీరో ఎవరు? ఈయన ముందున్న ఆప్షన్స్ ఏంటి? పూరి జగన్నాథ్కు ప్రస్తుతం కాస్త కష్టకాలం నడుస్తుంది. లైగరే అనుకుంటే డబుల్ స్మార్ట్ దాన్ని మించిన డిజాస్టర్ అయింది. దాంతో పూరి కెరీర్ డైలమాలో పడిపోయింది. ఈయన తర్వాతి సినిమా ఎవరితో ఉంటుందా అనే ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది ఇప్పుడు. ముఖ్యంగా ఏ హీరో ఆయన్ని నమ్ముతాడనే చర్చ మొదలైంది ఇండస్ట్రీలో. పూరి జగన్నాథ్ తనకు తానుగానే 2-3 ఆప్షన్స్ సిద్ధం చేసుకుంటున్నారు. అందులో మొదటిది గోపీచంద్ కోసం స్క్రిప్ట్ సిద్ధం చేయడం. 2010లో వచ్చిన గోలీమార్ యావరేజ్గా ఆడింది. ఆ కాంబో మరోసారి రిపీట్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు పూరి జగన్నాథ్. అలాగే నాగార్జున కోసం కూడా ట్రై చేస్తున్నారు పూరి. గోపీచంద్, నాగార్జునతో పాటు డీజెటిల్లు ఫేమ్ సిద్ధు జొన్నలగడ్డతోనూ సినిమా కోసం ట్రై చేస్తున్నారు పూరి. వీటన్నిటితో పాటు అప్పుడెప్పుడో చిరు కోసం రాసిన ఆటో జానీ కథకు మరోసారి మెరుగులు దిద్దుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. మరోవైపు బాలయ్య సైతం మంచి కథ తీసుకొస్తే ఛాన్స్ ఇస్తానని చెప్పినట్లు తెలుస్తోంది. మరి ఈ ఆప్షన్స్ లో పూరి అడుగులు ఎటువైపు పడతాయో చూడాలి. ఇది వాటి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ నేత్ర సైనింగ్ ఆఫ్. బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్. 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి.